నలుగురు జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇద్దరు ఇప్పటికే మంత్రులుగా కూడా పనిచేసిన వారు. ఇంకో ఇద్దరు కొత్తగా బరిలో దిగిన వారు. పాత వాళ్లలో ఒకరు టీడీపీ, ఒకరు వైసీపీ కాగా ఇద్దరు ఈనాడులో పనిచేసిన వారే. కొత్త వాళ్ళిద్దరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి, ఇంకొకరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈ కొత్త అభ్యర్థులిద్దరూ రీసెర్చ్ డాక్టరేట్లు కూడా. ఈ నలుగురి భవితవ్యం ఇప్పుడు ఈవీఎంలలో భద్రంగా ఉంది. కాలువ శ్రీనివాసులు 25 ఏళ్ల కిందట ఈనాడుకు రాజీనామా చేసి తెలుగుదేశం అభ్యర్థిగా అనంతపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అప్పటికే 2 సార్లు ఎంపీగా గెలిచిన అనంత వెంకటరామరెడ్డిని ఓడించారు. ఆ తరువాత 2 వరుస ఓటములు ఎదురయ్యాయి. 2014లో రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ విప్గా, ఆ తరువాత మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న కాలువ శ్రీనివాసులు ఈసారి మళ్లీ రాయదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద వరుసగా 3వ విడత పోటీ పడుతున్నారు. ఈనాడులో 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత రాజకీయాల్లో స్థిరపడిన మరో జర్నలిస్ట్ కురసాల కన్నబాబు. ప్రజారాధ్యంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో మొదటిసారిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లినా 2014 ఎన్నికల నాటికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీలో చేరి 2019లో గెలిచి కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు. ఇప్పుడు వరుసగా 4వ విడత అదే కాకినాడ రూరల్ నుంచి బరిలో దిగి జనసేన అభ్యర్థితో తలపడుతున్నారు. ఇక ఈసారి కొత్తగా బరిలో దిగుతున్న శ్రీకాకుళం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, టీవీ, డిజిటల్ రంగాలలో విశేష కృషి చేయడంతో పాటు బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా సేవలందించారు. పేడాడ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్గా, పీపుల్స్ వార్ సానుభూతిపరుడుగా, పౌర హక్కుల సంఘం, ఉపాధ్యాయ సంఘం నాయకునిగా, మత్స్యకారుల సంఘాల గౌరవ అధ్యక్షునిగా ఉన్నారు. జిల్లాలో ప్రజారాజ్యం నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడై ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఈసారి కొత్తగా ఎన్నికల బరిలో నిలిచిన మరో జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్. పూతలపట్టు నియోజకవర్గానికి ఆయన అభ్యర్థిత్వాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు చాలా కాలం కిందటే ప్రకటించారు. కామర్స్లోనూ జర్నలిజంలోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన మురళి జర్నలిజం వృత్తిలో ఉంటూనే డాక్టరేట్ పట్టా కూడా సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జర్నలిజం సంఘం అధ్యక్షునుగా, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక మీడియా సంస్థలలో పనిచేసిన మురళి రాజకీయాల్లోకి రావడానికి హెచ్ఎంటీవీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో పూతలపట్టు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.